చిత్రకళాలోకానికి స్వాగతం మిత్రులారా. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ గ్రామం సర్దార్ ఆర్ట్స్ వెంకన్న గారు ఆర్ట్ చేసినటువంటి ఈ గుడి దగ్గరలోని సిరిసిల్ల దగ్గరలోని పెద్దూరులో ఎల్లమ్మ గుడి. ఈ గుడికి 23 రోజులు అద్భుతంగా పెయింటింగ్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంకన్న గారు బోనాలు, సప్పుడు, శివసత్తులు, బైండ్ల వల్ల ఆటపాటలో ఉన్నటువంటి చిత్రాలు అద్భుతంగా మనకు ఎంట్రెన్స్లోనే కనబడుతున్నాయి. గౌడ కులవృత్తి సంబంధించిన చిత్రాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మంచి లొకేషన్లో, మంచి విశాలమైన స్థలంలో రేణుకా ఎల్లమ్మ యొక్క గుడి నిర్మితమై చక్కటి రంగులతో రూపుదిద్దుకొని ఈ మధ్య సిద్ధ్యోగం కళ్యాణోత్సవం జరిగింది. ఆ గుడి యొక్క పెయింటింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇది మాతమ్మ గుడి. ముంగట డప్పులతో బ్రహ్మాండంగా పెయింటింగ్ వేశారు ఇంకన్నా. తర్వాత ఆ పక్కన వచ్చేసి బోనం బొమ్మ, ఏడంత్రాల బోనం, గడ పావనం, ఈ 3 కలిపి ముఖ్యమైనటువంటి చిత్రాలు ఇక్కడ వేశారు. వాళ్ళు గావు పట్టి చిత్రాన్ని ఇక్కడ వేయడం జరిగింది. ఈరోజు మారు పండుగ అంటే వారం క్రితం జరిగిన సిద్ధం, మరి ఇప్పుడు మారు పండుగ అనేది చేస్తుంటారు. వారం తర్వాత మళ్ళీ ఈరోజు మంగళవారం కనుక అందరూ కూడా అమ్మవారికి దర్శించుకొని ఈ మారు పండుగ చేసుకుంటారు. గుడి యొక్క గర్భగుడి గోపురం అంతా కూడా కలర్ఫుల్గా ఉంటుంది. గోపురానికి రంగురంగుల డిజైన్ అద్భుతంగా అపెక్స్ కలర్స్తో వేశారు. ఈ పక్కన గాలలలో చిత్రాలు చూసినట్టయితే గణేశుడు, శివుడు, పార్వతి యొక్క చిత్రాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గుడికి మంచి ఊహా చిత్రం ఒకటి, లందలోంచి ఎల్లమ్మ బయటకు వచ్చే విశ్వరూపం చూంచే చిత్రాన్ని ఇక్కడ తీసుకున్నారు. ఉగ్ర రూపంలో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ లందలోంచి బయటకు వచ్చే దృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. పరశురాముడు చేతులు జోడించి ఆమెకు నమస్కరిస్తూ శరణు శరణు అంటూ వేడుకుంటున్న దృశ్యాన్ని ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ పక్కన నాగకన్యలు, ఆ కిటికీ పక్కన నాగకన్యలు తీసుకోవడం జరిగింది. డిఫరెంట్ కలర్తో ఆ యొక్క స్కిన్ కలరు బ్లూ రంగులో తీసుకొని ఈ నాగదేవత చిత్రాలు ఇక్కడ తీసుకున్నారు. విశాలమైన మంటపం, ఆ ముంగటే పోతరాజు యొక్క విగ్రహం కనబడుతుంది. తర్వాత ద్వారానికి ఇరువైపులా స్వాగత బొమ్మలు. గుడి లోపల చూసుకున్నట్టయితే రేణుక ఎల్లమ్మ యొక్క ప్రధాన విగ్రహం కనబడుతుంది. అమ్మవారికి ఈరోజు బట్టలు అమ్మవారికి సమర్పించుకొని ఓడియం చేయడం జరిగింది. గౌడ కులస్తులందరూ కూడా అమ్మవారి యొక్క పండుగలో అమ్మవారి యొక్క దీవెనలు పొందడానికి
ఆలయానికి చేరుకున్నారంతా కూడా. గౌడ కులస్తులు ఈ గడను ఎగరేస్తూ ఆనందంగా అమ్మవారి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంకా ఎన్నో దేవాలయాలకు మంచి మంచి రంగులు, డిజైన్స్, బొమ్మలు చూడడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో రాయండి. నమస్తే, మీ గణేశ్వర్.